రైతులందరికీ నమస్తే. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, భూగర్భ జల శాస్త్రవేత్త, తెలంగాణ రాష్ట్రం. మమ్మల్ని భూగర్భ జల అన్వేషణ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 7659095430, అలాగే 9866752507. ఇప్పుడు మీరు ఈ వీడియో ముంగట ఒక షార్ట్ చూస్తున్నారు కదా, అది యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, వీరవెల్లి అనే గ్రామంలో సర్వే చేయడం జరిగింది. ఆ రైతు, యువ రైతు, వాళ్ళ బ్రదర్కి నీళ్ళు ఉన్నాయి, కానీ ఇతని ల్యాండ్లో ఎన్ని బోర్లు, చాలా బోర్లు వేశారు. ఇప్పటికి ఒక 10-12 బోర్లు వేశారు. ఎక్కడ వేసినా కూడా 230 ఫీట్ల వరకు వేస్తున్నారు, తీసేస్తున్నారు. సాధారణంగా గ్రనైట్ రాయిలో అక్యుఫర్ జోన్స్ అనేవి ఉండవు, అసలు నీళ్ళు ఉండవు. మరి వస్తాయి కదా సార్ నీళ్ళు అంటే, జోన్ ఆఫ్ ఏరేషన్, జోన్ ఆఫ్ సాచురేషన్ ఏరియాలో ఏదైతే గ్రనైట్ రాయి ఉందో అక్కడ వీకర్ జోన్స్, జాయింట్స్, ఫ్రాక్చర్స్ అనేవి భూమి పుట్టినప్పుడు, రొటేట్ అవుతున్నప్పుడు, టెక్టానిక్ డిస్టర్బెన్స్ జరుగుతున్నప్పుడు మనకు పగుళ్ళు అనేవి ఏర్పడతాయి. మట్టి అనేది ఏర్పడేటప్పుడు, మట్టి వర్షం పడ్డప్పుడు వాన నీరు గురుత్వాకర్షణ శక్తితోని వర్టికల్గా భూమి లోపలికి ఇంకింపజేయబడుతుంది. అది మట్టి అయితే ఎర్రమట్టి అనుకోని ఎక్కువ నీళ్ళని పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న నీటిని మట్టి కింద ఉన్న మొరరాయి కావచ్చు, హార్డ్ రాక్ కావచ్చు, ఉన్న క్రాక్స్, జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాక్చర్ జోన్కి ఆ వాటర్ చూపించబడుతుంది, సేవ్ చేయబడుతుంది. అది మనం సర్వే చేసి జియో స్కానర్ సహాయంతో, జియో ఫిజికల్ మెథడ్స్తో మన రెసిస్టెన్స్ కనుక్కున్నప్పుడు ఎక్కడ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, వాటర్ సోర్స్ ఉందా లేదా అనే విషయాన్ని మనం కనిపెట్టవచ్చు. అయితే ఈ నల్లరేగడి విషయానికి వచ్చేసరికి ఏమైందంటే బంకమన్ను అంటాం, దీన్ని చెరువు మన్ను కూడా అంటాం. నల్లగా ఉంటుంది ఎందుకంటే ఇది కాల్షియం మెటీరియల్ కలిగి ఉన్న రాళ్ళు వెదరింగ్ జరగడం వల్ల, శిథిలీకరణ జరగడం వల్ల ఈ మట్టి అనేది ఏర్పడితే కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఏర్పడింది. అలాగే మట్టి కూడా ఆ విధంగా ఏర్పడుతుంది. ఒక చిన్న రేణు ఏర్పడుతుంది, దగ్గర 90 లక్షల సంవత్సరాలు పడుతుందట. సో ఆ విధంగా ఉన్న ఈ నల్లరేగడి బ్లాక్ సాయిల్ వాటర్ని, వాన నీటి ఉందనుకోండి, వాటర్ని పట్టుకుంటుంది కానీ వదిలిపెట్టదు. ఒక్కసారి వాన తడిచింది అనుకోండి, ఆ భూమిలో వెళ్ళి నడవడం చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆ పొరాసిటీ అంటుంది ఈ లక్షణాన్ని, భూమికి ఉన్న మట్టికి ఉన్న లక్షణాన్ని. కానీ పర్మిబిలిటీ ఇవ్వదు, అంటే అప్పు తీసుకుంటుంది కానీ తిరిగి చెల్లించదు. సో ఆ విధంగా ఉంటుందన్నమాట.